హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే ఫుడ్ గురించి చేయట్లేదండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కిచెన్లో ఉన్న సమస్య గురించి అయితే షేర్ చేద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ బల్లుల గురించి చేస్తున్నానండి. బల్లులు నన్నే కదండి చాలామందిని అయితే ఇబ్బంది పెడుతున్నాయి కదా. అలాగే మా ఇంట్లో కిచెన్లో పిఓపి పైన మెస్ డోర్ల పైన చాలా అంటే చాలా ఉంటున్నాయండి. అవి ఎన్నిసార్లు తరిమి కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా. వాటికి ఏం చేయాలని నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఐడియాస్ అయితే ఇస్తున్నారు. కానీ అవి ఏవి పనిచేస్తాయో పనిచేయో నాకైతే తెలియదు కదా. అందుకోసమని అయితే నేనైతే ఒకటి చేశానండి. హోమ్ మేడ్ రెమెడీ అన్నమాట. అది వేయంగానే నాకైతే బాగా పనిచేసిందండి. అందుకే ఈ ఐడియా మీకు కూడా వర్క్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నానండి. ఇదైతే హోమ్ మేడ్ రెమెడీ అయితే చేస్తున్నాను. అది ఏంటో ఎలాగో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే ఇదివరకే మన ఛానల్లో బొద్దింకల్ని ఎలా తరిమి కొట్టాలనే వీడియో కూడా చేశానండి. దానికి మంచి అయితే రెస్పాన్స్ అయితే వచ్చింది. చూడండి, నేను హోమ్ మేడ్ రెమెడీ చేశానన్న కదా, అది వేయంగానే బల్లులు చూడండి ఇలా కింద పడిపోతున్నాయి. అలా పడిపోయిన వెంటనే మనం వాటిని తీసి అయితే బయట పడేసామనుకోండి, ఒక్క బల్లి అంటే ఒక బల్లి కూడా రాదండి. ఇంకెందుకంటే ఆలస్యం, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం అయితే నేను ఇలా ఉల్లిగడ్డ అయితే తీసుకున్నానండి. అందులోనూ ఎర్ర ఉల్లిగడ్డ తీసుకున్నాను, ఎందుకంటే ఇది బాగా ఘాటు ఉంటుంది కాబట్టి ఎర్రదే తీసుకున్నాను. ఉల్లిగడ్డను అయితే చిన్న చిన్నగా తరిగేసి అయితే ఇలా మిక్సీ జార్లో అయితే వేసి ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ని అయితే మెత్తగా పేస్ట్ చేసేసాను కదండి. ఇదైతే ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టేసి అయితే ఇందులో ఉన్న మనకు వాటరే కావాలి, అందులో ఉన్న లిక్విడే కావాలి కాబట్టి నేనైతే ఇలా స్ట్రైనర్ పైన ఒక స్పూన్ అయితే పెట్టేసి ఇలా అయితే నొక్కేస్తున్నానండి. ఇది మిక్సీ పడుతుండగానే నాకైతే ఘోరంగా ఘాటు అయితే వస్తుందండి. ఇక బల్లులు ఏముంటాయండి అంత ఘాటుకి, మనకే ఇంత ఘాటు వస్తుంటే. చూడండి, నాకైతే రసం అయితే తీసేసాను. ఇప్పుడు ఇలా ఉంది కదండి ఉల్లిగడ్డది పేస్ట్ కూడా, అది కూడా మనం వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చండి దేనికో దానికి. దీంట్లోనే ఒక 10 గల లవంగాలు, ఒక 10 గల మిరియాలు, ఇవి కూడా రోట్లో వేసి అయితే నేనైతే కచ్చాపిచ్చగా అయితే దంచేస్తున్నానండి. వీటినైతే ఇలా కచ్చాపచ్చగా దంచిన తర్వాత మనం తీసుకున్నాం కదండి లిక్విడ్, అయితే దాంట్లోనైతే వేసేసి ఇలా స్పూన్తో కలిపేసి దాదాపు ఒక 10 మినిట్స్ దాకా దాన్ని అలాగే వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత అందులో మిరియాల్లో ఉన్న ఘాటు, ఈ ఆనియన్స్ రసంలో ఉన్న ఘాటు, ఇవి రెండు కలిసిపోతాయి కాబట్టి దాన్ని ఒక 10 నిమిషాల తర్వాత అలా వదిలేసేయాలని చెప్పానండి. ఇప్పుడైతే దీన్నైతే ఒక కొలిన్ బాటిల్ ఉంటే కొలిన్ బాటిల్ తీసుకోండి, లేదు కొలిన్ బాటిల్ లేదు అనుకుంటే స్ప్రే బాటిల్ అయినా తీసుకోండి. స్ప్రే బాటిల్ కూడా లేదు అనుకోండి, ఒక కాటన్లో ముంచి కూడా మనం వాటిని అయితే అక్కడక్కడ పెట్టేసేయచ్చండి. ఇప్పుడైతే దాంట్లో మిరియాలు అవన్నీ వేసినాం కదా, మళ్ళీ ఒకసారి స్ట్రైనర్తో అయితే ఈ వాటర్ అయితే వడబోయాలండి. ఎందుకంటే మనం బాటిల్లో వేస్తే అది స్ప్రే కాదు కాబట్టి కంపల్సరీగా మళ్ళీ వడబోసే తీసుకోవాలండి. ఇప్పుడు నేనైతే కొలిన్ బాటిల్లోనైతే వేసేస్తున్నాను. వేసేసి మన బల్లులు అయితే ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడైతే ఇదైతే స్ప్రే చేసేయండి. ఒకవేళ స్ప్రే బాటిల్ లేదు అనుకోండి, కాటన్లో ముంచి అక్కడక్కడ ఆ కాటన్ పీసులు అయితే పెట్టేసేయండి. అప్పుడు ఆ ఘాటుకి అవైతే పోతూ ఉంటాయండి. ఇంకా ఈ లిక్విడ్లోనే డెటాయిల్ కూడా ఉంటే డెటాయిల్ కూడా ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసి కూడా స్ప్రే చేసుకోవచ్చండి. నేనైతే డెటాయిల్ వేయకుండానే నార్మల్గా ఇవి అయితే వేసి అయితే స్ప్రే చేస్తున్నాను, చూసేయండి. వీటితో పాటే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, వెల్లుల్లి గడ్డలు, అవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉల్లిగడ్డ పేస్ట్లో ఈ వెల్లుల్లిపాయలు వేసి చేసామనుకోండి, ఇది కూడా బాగా పనిచేస్తుంది. అలాగే మన ఐడియా ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా, ఇంకే విధంగా ట్రై చేస్తారా నాకైతే చెప్పండి. అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్టు నాకెంతో ముఖ్యమండి.